వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి సోషల్ స్టడీస్లోని 10th క్లాస్ 1 to 11 లెసన్లు ఇంతకుముందు వీడియోలో మనం ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో అవన్నీ యూజ్ఫుల్గా ఉన్నవి. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు లెసన్ 12 నుంచి 16 వరకు అతి ముఖ్యమైనటువంటి ఒక 50 బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఇవి మీకు ఎగ్జామ్ పరంగా చాలా ఉపయోగపడతాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అవసరమైన చోట టైం ఎక్కువ వేస్ట్ చేయకుండా కూడా కొంచెం ఎక్స్ప్లెనేషన్తో కంప్లీట్ చేద్దాం. సో ఇది 12 to 16 అంటే ఇక 12th లెసన్, 13th, 14th, 15th, 16 ఎన్నికల ప్రక్రియ వరకు. సో ఇప్పుడు మరి ఒకటో క్వశ్చన్ తీసుకుంటే, ఇటలీలో బెనిటో ముస్సోలిని నాయకత్వం వహించిన సిద్ధాంతం ఏది? ఇటలీ లోపల బెనిటో ముస్సోలిని నాయకత్వం వహించిన సిద్ధాంతం, ఆయన సిద్ధాంతం ఏంటి? ఏ నాజిజం, ఫాసిజం, సోషలిజం, ఉదారవాదం. సో మీరు ఆన్సర్ కామెంట్ చేసుకుంటూ వెళ్ళండి. ఆన్సర్ ఈస్ ఫాసిజం. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇది ఇటలీ లోపల ముస్సోలిని నాయకత్వంలో వచ్చినటువంటి ఒక జాతీయవాద సిద్ధాంతం. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం, నియంతృత్వం. రెండో క్వశ్చన్ తీసుకున్నట్లయితే, ఆర్థిక మాంద్యం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ది గ్రేట్ డిప్రెషన్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్? 1914, 1929, 1939, 1945. సో ఆన్సర్ ఈస్ 1929. బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఇది 1929లో అమెరికా లోపల స్టాక్ మార్కెట్ పతనం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలడం జరిగింది. దీన్నే మనం గొప్ప ఆర్థిక మాంద్యం, గ్రేట్ డిప్రెషన్ అంటున్నాం. సో క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటే, హూ ప్రపోజ్డ్ ద న్యూ డీల్ పాలసీ ఇన్ ద యుఎస్ఏ? అమెరికా లోపల న్యూ డీల్ విధానాన్ని ప్రతిపాదించింది ఎవరు? వుడ్రో విల్సన్, విన్స్టన్ చర్చిల్, ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, హ్యారీ ట్రూమన్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈస్ సి, ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్. అక్కడ ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి కొరకు ఏం చేసిందంటే అమెరికా అధ్యక్షుడు ఒక న్యూ డీల్ విధానాన్ని ప్రకటించిండు. దీనిలో ఏముందంటే 3 R's అని ఉన్నాయన్నట్టు. 3 R's. ఒకటి రిలీఫ్, రికవరీ, రిఫార్మ్. ఈ 3 ప్రిన్సిపల్స్ తోటి దీన్ని న్యూ డీల్ అనేటువంటి విధానాన్ని ప్రకటించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటే, మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం, ది ఇమీడియట్ కాజ్ ఫర్ వరల్డ్ వార్ 1 వాజ్? పోలాండ్పై దాడి, ఆర్చిడ్యూక్ ఫెర్డినాండ్ హత్య, అండ్ ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ అంటే వర్సైల్స్ సంధి, స్పెల్లింగ్ మిస్టేక్ పడింది, హిరోషిమాపై అణుబాంబు. ఆన్సర్ కామెంట్ చేయండి. ద ఆన్సర్ ఈస్ బి, మర్డర్ ఆఫ్ ఆర్చిడ్యూక్ ఫెర్డినాండ్. ఆర్చిడ్యూక్ ఫెర్డినాండ్ యొక్క హత్య వల్ల ఇది మొదటి ప్రపంచ యుద్ధానికి తక్షణ కారణం. ఈయన ఆస్ట్రియా యొక్క యువరాజు. ఇతన్ని సెర్బియాలో హత్య చేయడంతో ఐరోపా దేశాల మధ్య యుద్ధం మొదలు కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 5 తీసుకుంటే, విచ్ కంట్రీ వాజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద ట్రిపుల్ ఎంటిటీ ఇన్ 1907? 1907లో ట్రిపుల్ ఎంటిటీలో సభ్య దేశం కానిది ఏది? కానిది అంటుంటే ఇక్కడ బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జర్మనీ. సో ది ఆన్సర్ ఈస్ డి, జర్మనీ. జర్మనీ ట్రిపుల్ ఎంటిటీలో భాగం కాదు, సభ్యురాలు కాదు. మరి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యాలు కలిసి ట్రిపుల్ ఎంటిటీ ఏర్పడడం జరిగింది. దీనికి వ్యతిరేక కూటమిలో జర్మనీ ఉంది. క్వశ్చన్ నెంబర్ 6 తీసుకుంటే, ది ఎనేబ్లింగ్ యాక్ట్ ఆఫ్ 1933 గేవ్ డిక్టేటోరియల్ పవర్స్ టు. మరి 1933 నాటి ఎనేబ్లింగ్ యాక్ట్ అనేది ఎవరికి నియంతృత్వ అధికారాలను ఇచ్చింది? ముస్సోలిని, హిట్లర్, స్టాలిన్, లెనిన్. సో ది ఆన్సర్ ఈస్ బి, హిట్లర్. ఇక్కడ హిట్లర్కు ఈ చట్టం ద్వారా జర్మనీ పార్లమెంట్ అధికారాలను రద్దు చేసి అన్ని అధికారాలు కూడా తన చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది, నియంతగా మారడం జరిగింది అప్పటి నుంచి. క్వశ్చన్ నెంబర్ 7 తీసుకుంటే, లాంగ్ మార్చ్
ఏ దేశ విప్లవంతో సంబంధం కలిగి ఉంది? ది లాంగ్ మార్చ్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీస్ రెవల్యూషన్? రష్యా, వియత్నాం, చైనా, నైజీరియా. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ సి, చైనా. మరి ఏమైంది? మావో జెడాంగ్ నాయకత్వం లోపట చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఏం చేసిండ్రు? తమ ఉనికిని కాపాడుకోవడానికి దాదాపు 6,000 మైళ్ళు పాదయాత్రలాగా చేశారు, సుదీర్ఘ ప్రయాణం చేశారు. దీన్నే లాంగ్ మార్చ్ అంటారు చరిత్ర లోపల. క్వశ్చన్ నెంబర్ 8 తీసుకుంటే చైనాలో కుమింగ్టాంగ్ పార్టీని స్థాపించింది ఎవరు? కేఎంటీ పార్టీని స్థాపించింది ఎవరు చైనాలో? హూ ఫౌండెడ్ ద కుమింగ్టాంగ్ పార్టీ ఇన్ చైనా? సో మావో జెడాంగ్, సన్ యట్ సెన్, చియాంగ్ కై షేక్, హోచిమిన్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ బి, సన్ యట్ సెన్. ఇక్కడ చైనా లోపల విదేశీయుల యొక్క పెత్తనాన్ని తొలగించి రిపబ్లిక్ని స్థాపించడానికి కొరకు సన్ యట్ సెన్ ఈ పార్టీని స్థాపించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 9 తీసుకుంటే పాన్ ఆఫ్రికానిజం ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం. పాన్ ఆఫ్రికానిజం మూవ్మెంట్ వాజ్ ఎయిమ్డ్ అట్. మరి దేనికోసం ఈ పాన్ ఆఫ్రికానిజం? ఆఫ్రికా విభజన, ఆఫ్రికన్లందరిని ఐక్యంగా ఉంచడమా, బ్రిటిష్ పాలనకు మద్దత, మత సంస్కరణల? సో ఆన్సర్తో పాటు మరి మీకు ఇంకా ఏ టాపిక్లపై వీడియోలు అవసరం ఉంది, దేని మీద ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది, ఎట్లుంటే బాగుంటుంది అనేది కూడా సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇప్పటివరకు మనం 6th, 7th, 8th, 9th కూడా చేసినాం. ఈ 10th ఇంకొక వీడియోతోటి ఈ 10thలో ముఖ్యమైన బిట్స్ అయిపోతాయి. అయినప్పుడు కూడా ఇది పూర్తయింది అనుకోవద్దు. మనకు పూర్తి 100% హయ్యెస్ట్ స్కోర్ సాధించాలంటే ఇంకా వేయాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ఈ ఉన్న టైం తక్కువ టైం ఉంది కాబట్టి స్పీడ్గా చేయడం జరిగింది. మరిన్ని కంప్లీట్ చేద్దాం దీన్ని. సో ఇక్కడ ఆన్సర్ ఈస్ ఆఫ్రికన్లందరూ ఐక్యంగా ఉండడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటిది. సో యూనిటీ ఆఫ్ ఆల్ ఆఫ్రికన్స్, దీన్నే ఇక్కడ ఆఫ్రికా దేశాలన్నీ కూడా వలస పాలన నుంచి విముక్తి పొందడానికి కొరకు ఈ ఆఫ్రికన్లందరూ కూడా ఐక్యంగా ఉండాలనేది ఉద్యమం యొక్క లక్ష్యం అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 10 తీసుకుంటే వియత్నాం విముక్తి పోరాటంలో ప్రధాన నాయకుడు ఎవరు? ది మెయిన్ లీడర్ ఆఫ్ వియత్నామీస్ లిబరేషన్ స్ట్రగుల్ వాజ్ సన్ యట్ సెన్, మావో జెడాంగ్, హోచిమిన్, నెల్సన్ మండేలా. ది ఆన్సర్ ఈస్ హోచిమిన్. సి ఇస్ ద రైట్ ఆన్సర్. హోచిమిన్ వియత్నాం లోపల ఫ్రెంచ్ మరియు అమెరికా దళాలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసి చివరికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 11 తీసుకుంటే క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఇన్ విచ్ ఇయర్ డిడ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్? క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరం స్టార్ట్ అయింది? 1930, 40, 42, 46. సో ది ఆన్సర్ ఈస్ 1942. సి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి దేని కొరకు స్టార్ట్ అయింది? క్విట్ ఇండియా ఉద్యమం సమయం లోపల మరి బ్రిటిష్ పాలకుల్ని దేశం నుంచి వెళ్ళగొట్టడానికి కొరకు చిట్ట చివరి ఉద్యమంగా గాంధీజీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇది వచ్చింది. సో గాంధీజీ ఇదే టైం లోపల డూ ఆర్ డై అంటే మరి చేయండి లేదా చావండి అనేటువంటి స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. హూ గేవ్ ద స్లోగన్ డూ ఆర్ డై? వచ్చేసింది అనేది నినాదాన్ని ఇవ్వడం జరిగింది. సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, భగత్ సింగ్. ది ఆన్సర్ ఈస్ మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ 12 తీసుకుంటే ప్రత్యక్ష చర్యా దినం డైరెక్ట్ యాక్షన్ డేకు పిలుపునిచ్చిన పార్టీ ఏది? ది డైరెక్ట్ యాక్షన్ డే వాజ్ కాల్డ్ బై విచ్ పార్టీ? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ముస్లిం లీగ్, కమ్యూనిస్ట్ పార్టీ, హిందూ మహాసభ. సో ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే ఇవి మీకు తప్పకుండా ఉపయోగపడతాయి అనుకుంటున్నాం. మీరు కూడా అట్లే భావించినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. దీనివల్ల మిత్రులందరూ కూడా రీచ్ అవుతుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటువంటి మనం సోషల్లో తప్పకుండా టార్గెట్ సోషల్గా పెట్టుకొని ముందుకెళ్దాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఈ ఉన్న టైం లోపలనే మ్యాక్సిమం ఎంత అవసరం అంతా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మీ కొరకు మేము కూడా ప్రయత్నం చేస్తాం కనుక
మరిన్ని వీడియోలు వాటి కొరకు నెక్స్ట్ ముందుగా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ నొక్కండి. సో ది ఆన్సర్ ఈస్ ముస్లిం లీగ్. ఏ పార్టీ ఇచ్చింది ప్రత్యక్ష చర్యా దినం యొక్క పిలుపు? ముస్లిం లీగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకొరకు ఇచ్చింది మరి? ప్రత్యేక పాకిస్తాన్ కావాలి అనేటువంటి డిమాండ్ను సాధించుకోవడానికి 1946 ఆగస్టు 16 రోజు దీనికి పిలుపిచ్చింది. ఇక్కడ అనేక హింసాత్మక సంఘటనలు జరగడం జరిగింది ఆ రోజు. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం లేదు, ఎందుకంటే మనకు తక్కువ టైం ఉంది కనుక అవసరమైనంత ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇంకొక వీడియోతోటి 10th పూర్తయితే 6th నుంచి 10th వరకు కూడా మనం కొంచెం బిట్స్ వైజ్ చేసుకోండి. అంటే స్పీడ్గా ర్యాపిడ్ రివిజన్ లాగా కొన్ని వీడియోలు ప్రాక్టీస్ చేద్దాం. బిట్స్ లాగా కాకుండా ఇంకో రకంగా అనేటువంటి ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 14 తీసుకుంటే భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్, బిఆర్ అంబేద్కర్, బిఎన్ రాయ్ అండ్ సర్దార్ పటేల్. సో ద ఆన్సర్ ఈస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ రాజ్యాంగం యొక్క డ్రాఫ్ట్ను ముసాయిదాను తయారు చేయడానికి రచనా సంఘానికి కమిటీకి చైర్మన్గా అంబేద్కర్ ఉండడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 15 తీసుకుంటే భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 15th August 47, 26 January 1915, 26 November 1949, 30th January 1948. ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ November 26th, 1949 రోజు మరి దీన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది. దాన్ని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము నవంబర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 16, ఈ క్రింది వానిలో ఏ పదం అసలు రాజ్యాంగ పీఠికలో లేదు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్ వాజ్ నాట్ ఇన్ ద ఒరిజినల్ ప్రియాంబుల్? స్టార్టింగ్లో రాసుకున్నటువంటి పీఠిక లోపట, ప్రియాంబుల్ లోపట ఈ పదం లేదు. రిపబ్లిక్ అంటే గణతంత్రం, లౌకిక, సర్వసత్తాక, ప్రజాస్వామ్య. సో ద ఆన్సర్ ఈస్ బి, లౌకిక. ఎందుకంటే 1976 లోపల 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ లౌకిక మరియు సామ్యవాద అంటే సెక్యులర్ అండ్ సోషలిస్ట్ పదాలను ఈ రాజ్యాంగ పీఠికలో చేర్చడం జరిగింది. మొదటి నుంచి అవి లేవు. క్వశ్చన్ నెంబర్ 17 తీసుకుంటే భారతదేశంలో ఓటు హక్కు పొందడానికి కనీస వయస్సు? 21, 18, 35, 30. సో ఆన్సర్ ఈస్ బి. అన్ని హార్డ్ క్వశ్చన్ అనుకోకుండా ఎగ్జామ్ కూడా బ్లూ ప్రింట్ ప్రకారం కూడా హార్డ్ క్వశ్చన్స్, వెరీ ఈజీ క్వశ్చన్స్ అండ్ యావరేజ్ క్వశ్చన్లు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 18 తీసుకుంటే కొద్దిమంది మిత్రులు కూడా అడగడం జరిగింది పేపర్ టఫ్గా తయారు చేయమని. సో లాంగ్వేజ్ మిత్రుల్ని కూడా దృష్టిలో పెట్టుకొని అండ్ ముఖ్యంగా మనకు మొదట కావాల్సింది కాన్సెప్ట్ నేర్చుకోవడం. కాన్సెప్ట్ మీద ఫుల్ గ్రిప్ వచ్చిందంటే క్వశ్చన్ను అప్లైడ్ వేలా ఏ విధంగా ఇచ్చినప్పుడు కూడా మనం ఆన్సర్ చేయగలుగుతాము. సో మరి మన కాన్సెప్ట్ నేర్చుకున్నటువంటి దశ లోపల ఇప్పుడే హార్డ్ బిట్స్ లాగా చేసుకొని పోవడం అంటే మీకు కాన్సెప్ట్లో ఓపెన్లే వెనుకబడతారనే ఉద్దేశంతో ఫస్ట్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. ముందు మరి టఫ్ క్వశ్చన్లు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒకసారి అయిపోయిన తర్వాత మనకు భారత ఎన్నికల సంఘం ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ చట్టబద్ధమైన సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ, ప్రైవేటు సంస్థ, తాత్కాలిక సంస్థ. సో ఆన్సర్ ఈస్ బి, కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. ఎలా అంటే ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 to 4 ప్రకారం ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా కూడా అడుగుతుండే కనుక నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్లో ఈ క్వశ్చన్ ఉన్నట్టు అని కాకుండా కాన్సెప్ట్ రావాలి కనుక మరి ఏ విధంగా అడగవచ్చు కనుక జాగ్రత్తగా వినండి ఎక్స్ప్లెనేషన్. ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పాటు చేయబడింది కనుక ఇది స్వతంత్రంగా పనిచేసేటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి ఇది స్వతంత్రంగా పనిచేసే సంస్థనా కాదని కూడా అడుగుతాడు కొన్నిసార్లు. క్వశ్చన్ నెంబర్ 19 తీసుకుంటే భారతదేశపు మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు? ది ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా వాజ్ సుకుమార్ సేన్, టిఎన్ శేషన్స్, సునీల్ అరోరా, రాజేంద్ర ప్రసాద్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ ఏ, సుకుమార్ సేన్. ఇక ఈయనే స్వతంత్ర భారత తొలి
ఎన్నికలు అంటే 1951, 52 లోపు నిర్వహించినటువంటి తొలి ఘనత ఈయనకు దక్కింది. ఈయననే మొట్టమొదట ఆయన సుకుమార్ సేన్. క్వశ్చన్ నెంబర్ 20 తీసుకుంటే ఎన్నికల ప్రవర్తన నియమావళిని జారీ చేసేది ఎవరు? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఎలక్షన్స్ ఈజ్ ఇష్యూడ్ బై పార్లమెంటు, సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమిషన్, ప్రెసిడెంట్. సో ద ఆన్సర్ ఈస్ ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్. ఇక్కడ ఎన్నికల నిష్పక్షపాతంగా జరగడానికి కొరకు మరియు రాజకీయ పార్టీల అభ్యర్థులు పాటించాల్సినటువంటి నియమాలను ఇది రూపొందించి ఇష్యూ చేయడం జరుగుతుంది. హూ ఫౌండెడ్ ద ఇండియన్ నేషనల్ ఆర్మీ? INA, ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హిందూ ఫౌజ్ దాన్ని అని కూడా అంటాం మనం. సో దాన్ని స్థాపించింది ఎవరు, బలోపేతం చేసింది ఎవరు ఇక్కడ? సో గాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, తిలక్. ది ఆన్సర్ ఇస్ బి, సుభాష్ చంద్రబోస్. ఇక్కడ మనం రెండు చెప్పుకోవచ్చు. సో తెలుగులో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిందంటే స్థాపించింది మరి బలోపేతం అన్నాడు. సో ఇంగ్లీష్లో మాత్రం ఫౌండెడ్ అనే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో దీన్ని తీసుకుంటే మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ రాస్ బిహారీ బోస్ అనేటైనే దీన్ని స్థాపించడం జరిగింది. ఐఎన్ఏను స్థాపించింది ఎవరు అన్నప్పుడు రాస్ బిహారీ బోస్ అనాలి. సో ఇక్కడ మరి బలోపేతం చేసింది అన్న లేకపోతే జనరల్గా ఎవరు అని అడిగినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరంటే మాత్రం దాన్ని బలోపేతం చేసి సుభాష్ చంద్రబోస్గా తీసుకోవడం జరుగుతుంది. సో సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో బ్రిటిష్ వారిపై దాడికి సిద్ధం కావడం జరిగింది. ఇక్కడ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి బలోపేతం అని స్థాపించిందంటే రాస్ బిహారీ బోస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22 తీసుకుంటే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న సరిహద్దు రేఖ పేరు? ది బౌండరీ లైన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ ఈజ్ నౌన్ యాజ్ డ్యూరన్ లైన్, మెక్మోహన్ లైన్, రాడ్క్లిఫ్ లైన్ అండ్ మ్యాజినట్ లైన్. ఆన్సర్ కామెంట్ చేయండి. ది ఆన్సర్ ఈస్ రాడ్క్లిఫ్ లైన్. ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఈ సరిహద్దు కమిషన్కు చైర్మన్ సిరిల్ రాడ్క్లిఫ్. ఈయన పేరు మీదుగానే ఈ భారత్ పాక్ సరిహద్దు రేఖ పేరు రావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 23 తీసుకుంటే అక్టోబర్ విప్లవం ఏ దేశంలో సంభవించింది? ఇన్ విచ్ కంట్రీ, లేకపోతే విచ్ కంట్రీ ఎక్స్పీరియన్స్డ్ ద అక్టోబర్ రెవల్యూషన్? ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా. ఫ్రాన్స్, జర్మనీ, రష్యా, చైనా. ది ఆన్సర్ ఈస్ ఇక్కడ రష్యా. ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ లెనిన్ నాయకత్వం లోపల రష్యాలో ఉన్నటువంటి జార్ చక్రవర్తుల పాలనను అంతం చేస్తూ 1917లో సోషలిస్ట్ విప్లవం వచ్చింది. సో ఇది అక్టోబర్లో వచ్చింది కనుక దానికి అప్పుడు అక్టోబర్ విప్లవం అని పేరు వచ్చింది. సో ఇక్కడ మెయిన్ కాంఫ్ ఎవరి ఆత్మకథ? మెయిన్ కాంఫ్ ఈజ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ముసోలిని, స్టాలిన్, హిట్లర్, చర్చిల్. ది ఆన్సర్ ఈజ్ సి, హిట్లర్. ఇక్కడ మరి ఏంది హిట్లర్ జైల్లో ఉన్నప్పుడు అతని యొక్క సిద్ధాంతాలు, ఆశయాలను వివరిస్తూ ఆయన ఒక పుస్తకం రాయడం జరిగింది. దాన్ని మెయిన్ కాంఫ్ పుస్తకం అంటే నా పోరాటం అని అర్థం ఇక్కడ. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఐక్యరాజ్య సమితి UN ఏ సంవత్సరంలో ఏర్పడింది? ది యునైటెడ్ నేషన్స్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ విచ్ ఇయర్? 1919, 1945, 1939, 1950. సో డేట్ కూడా అడగడం జరుగుతుంది కొన్నిసార్లు. ఏ యుద్ధం తర్వాత అనడం జరుగుతుంది. సో ది ఆన్సర్ ఈస్ బి, 1945. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తులో యుద్ధాలను నివారించడానికి, ప్రపంచ శాంతి కోసం మరి ఇతర కార్యక్రమాల కోసం 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ విభజనకు ఏ ప్రణాళిక అవకాశం కల్పించింది? విచ్ ప్లాన్ ప్రొవైడెడ్ ఫర్ ద పార్టీషన్ ఆఫ్ ఇండియా? పార్టీషన్ ఆఫ్ ఇండియా కొరకు మరి ఏది అవకాశం కల్పించింది? క్రిప్స్ మిషనా, క్యాబినెట్ మిషన్, మౌంట్ బాటన్ ప్లాన్, వేవెల్ ప్లాన్? సో ద ఆన్సర్ ఈజ్ సి, మౌంట్ బాటన్ ప్లాన్. ఇక్కడ అప్పటి వైస్రాయి అయినటువంటి మరి లార్డ్ మౌంట్ బాటన్ జూన్ 3, 1947 నాడు దేశ విభజనను ప్రకటించడం జరిగింది. జూన్ 3, 1947.
క్వశ్చన్ నెంబర్ 27 తీసుకుంటే భారత ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? హూ వాజ్ నౌన్ యాజ్ ద ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా? భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, బిఆర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి. సో ది ఆన్సర్ ఈస్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్, బి ఇస్ ద రైట్ ఆన్సర్. మరి ఎందుకొరకు అన్నారు ఆయన? 550 పైగా ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం లోపల ఈయన కీలక పాత్ర పోషించిండు. సో అందుకని ఆయనకు ఆ పేరు వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా అంశం ఏ దేశం నుంచి తీసుకోబడింది? ది ఐడియా ఆఫ్ కాన్కరెంట్ లిస్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ యుఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా. సో ద ఆన్సర్ ఈస్ ఆస్ట్రేలియా. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మరి ఉమ్మడి జాబితా అంటే ఏంది? కేంద్రం మరియు రాష్ట్రాలకు రెండింటికి కూడా కేంద్రం, రాష్ట్రాలు ఈ రెండింటికి కూడా చట్టాలు చేయగలిగేటువంటి అంశాలను ఈ ఉమ్మడి జాబితాలో ఉంటాయి. అవి ఇది ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 29 తీసుకుంటే ఎన్నికల సంఘం గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏది? విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఎలక్షన్ కమిషన్? ఆర్టికల్ 356, ఆర్టికల్ 370, ఆర్టికల్ 324, ఆర్టికల్ 360. సో ద ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 324. ఆర్టికల్ 324. మరి ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది? ఎన్నికల సంఘం యొక్క నిర్మాణము, విధులు మరియు అధికారాలు వీటన్నింటి గురించి వివరించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 30 తీసుకుంటే ఈవీఎం స్టాండ్స్ ఫర్, ఈవీఎం ఫుల్ ఫామ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఎలక్షన్ వెరిఫికేషన్ మిషన్, ఈజీ ఓటింగ్ మెథడ్, ఎఫిషియంట్ ఓట్ మిషన్. సో ది ఆన్సర్ ఈస్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఇది మరి పేపర్ బ్యాలెట్ స్థానం లోపల ఓట్లను స్పీడ్గా లెక్కించడానికి కొరకు మరియు ట్రాన్స్పరెన్సీ కోసం తీసుకురావడం జరిగింది. 31 నానాజాతి సమితి ఏ యుద్ధం తర్వాత ఏర్పడింది? ది లీగ్ ఆఫ్ నేషన్స్ వాజ్ ఫార్మ్డ్ ఆఫ్టర్ విచ్ వార్? వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2, కోల్డ్ వార్, బోయర్ వార్. సో ద ఆన్సర్ ఈస్ మరి వరల్డ్ వార్ 1. అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భవిష్యత్తులో యుద్ధాలు రాకుండా చూడడానికి కొరకు ఈ నానాజాతి సమితి అనేది ఏర్పడడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 32 తీసుకుంటే 1930లో ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించింది ఎవరు? హూ లెడ్ ద సాల్ట్ సత్యాగ్రహ ఇన్ 1930? నెహ్రూ, పటేల్, గాంధీ, బోస్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ సి, గాంధీ. ఆన్సర్ ఈస్ సి, గాంధీ. ఇక్కడ మరి ఉప్పుపై పన్నుకు వ్యతిరేకంగా గాంధీ గారు సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు పాదయాత్ర చేయడం జరిగింది. సో దీన్ని దండియాత్ర అని కూడా అంటారు ఆ టైంలో కూడా. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే 33 నైజీరియాలో ద్వంద్వ ప్రభుత్వం విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ది సిస్టమ్ ఆఫ్ డ్యూయల్ గవర్నమెంట్ ఇన్ నైజీరియా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఫ్రెంచ్, బ్రిటిష్, జర్మన్లు, పోర్చుగీస్ వాళ్ళు. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ బి, బ్రిటిష్. ఇక్కడ నైజీరియా లోపల బ్రిటిష్ వాళ్ళు స్థానిక పాలకుల ద్వారా పరోక్షంగా పాలించేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. నెంబర్ 34 తీసుకుంటే యూనిటీ అండ్ డైవర్సిటీ ఇన్ ఎ ఫ్రేజ్ అసోసియేటెడ్ విత్, భిన్నత్వంలో ఏకత్వం అనే పదం దేనికి సంబంధించింది? యుఎస్ఏ, ఇండియా, రష్యా, యూకే. సో ద ఆన్సర్ ఈస్ ఇండియా. ఏంటది? ఇండియా. ఇక్కడ అనేక మతాలు, భాషలు, కులాలు వీళ్ళంతా వేరువేరు ఉన్నప్పుడు కూడా భారతీయులంతా ఒక్కటే అనేటువంటి చెప్పడానికి నెహ్రూ గారు ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. ఎవరు ఉపయోగించారని కూడా అడుగుతారు నెహ్రూ గారు. క్వశ్చన్ నెంబర్ 35 తీసుకుంటే ది టర్మ్ అపార్థైడ్ రెఫర్స్ టు, అపార్థైడ్ అంటే ఏమిటి? ఎకనామిక్ గ్రోత్, రేషియల్ డిస్క్రిమినేషన్, రిలీజియస్ ఫ్రీడమ్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్. ది ఆన్సర్ ఈస్ బి, రేషియల్ డిస్క్రిమినేషన్, జాతి వివక్షత. ఇది ఎక్కడ మరి? దక్షిణాఫ్రికా లోపల తెల్లవారు నల్లవాళ్ళను విడదీసి చూసేటువంటి జాతి వివక్ష పాలనను అపార్థైడ్ అనడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 36 తీసుకుంటే
హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి రాష్ట్రపతి ఎవరు? రాధాకృష్ణన్, రాజేంద్ర ప్రసాద్, వివి గిరి, జాకీర్ హుస్సేన్. సో ద ఆన్సర్ ఈస్ బి, బాబు రాజేంద్ర ప్రసాద్. మరి ఈయన స్పెషాలిటీ ఏంది? రాజ్యాంగ పరిషత్కు కూడా అధ్యక్షుడైనటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్. మరి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా తొలి రాష్ట్రపతి ఉండడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 37 తీసుకుంటే రాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయించేది ఎవరు? ది సింబల్స్ టు పొలిటికల్ పార్టీస్ ఆర్ అలాటెడ్ బై పార్లమెంట్, ప్రెసిడెంట్, ఎలక్షన్ కమిషన్, స్పీకర్. ది ఆన్సర్ ఈస్ సి, ఎలక్షన్ కమిషన్. సో అభ్యర్థుల గుర్తింపు కోసం మరియు నేషనల్ పార్టీ, స్టేట్ పార్టీ అంటే జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు వాటి హోదాను బట్టి గుర్తులను కేటాయించడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 38 తీసుకుంటే క్రింది వాటిలో ఏది జాతీయ పార్టీ? ఎగ్జాంపుల్: టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ. నేషనల్ పార్టీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నేషనల్ పార్టీ? సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. బీజేపీ ఇస్ ద నేషనల్ పార్టీ. ఇక్కడ అంటే దేశవ్యాప్తంగా ఓట్లు మరియు సీట్ల యొక్క శాతాన్ని బట్టి ఒక పార్టీకి ఈ జాతీయ హోదా లభించడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 38 తీసుకుంటే ఇది ఓకే. 39 క్యాబినెట్ మిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? 1942, 45, 46, 47. ది క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా ఇన్. సో ది ఆన్సర్ ఈస్ సి, 1946లో వచ్చింది. మరి ఎందుకు వచ్చింది అంటే భారతీయులకు అధికారాన్ని బదిలీ చేసేటువంటి మార్గాల్ని అన్వేషించడానికి కొరకు బ్రిటిష్ గవర్నమెంట్ ఒక 3 మంత్రులతోటి కమిషన్ వేయడం జరిగింది. ఆ కమిషన్ ఇండియాకు రావడం జరిగింది. 40 తీసుకుంటే పీఠికను రాజ్యాంగ ఆత్మగా వివరించింది ఎవరు? హూ డిస్క్రైబ్డ్ ద ప్రియాంబుల్ యాజ్ ద సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటుంది. ఇక్కడ రాజ్యాంగం యొక్క పీఠికను ఈ రాజ్యాంగ ఆత్మగా అభివర్ణించింది ఎవరు? నెహ్రూ, అంబేద్కర్, ఠాకూర్ దాస్ భార్గవ, కేఎం మున్షి. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇక్కడ ది ఆన్సర్ ఇస్ సి, ఠాకూర్ దాస్ భార్గవ. ఇక్కడ భారత రాజ్యాంగ పీఠిక అనేది అంటే ప్రియాంబుల్ అనేది లోతైనటువంటి విలువలను కలిగి ఉన్నందున ఠాకూర్ దాస్ భార్గవ దీన్ని రాజ్యాంగ ఆత్మగా చెప్పడం జరిగింది. 41 ది కోల్డ్ వార్ రిఫర్స్ టు ద టెన్షన్ బిట్వీన్. ప్రచ్ఛన్న యుద్ధం ఏ దేశాల మధ్య ఉద్రిక్తతను సూచిస్తుంది? ఇండియా, పాకిస్తాన్, యుఎస్ఏ, యుఎస్ఆర్, జర్మనీ అండ్ ఫ్రాన్స్, చైనా అండ్ జపాన్. ది ఆన్సర్ ఈస్ బి, యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికానేమో పెట్టుబడిదారీ వ్యవస్థకు అనుకూలంగా, రష్యా కమ్యూనిస్టు వ్యవస్థకు అనుకూలంగా ఉండి ఈ రెండు కూటములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెండు కూటముల మధ్య మరి ప్రత్యక్ష డైరెక్ట్ యుద్ధం లేకుండా ఇట్లా సైద్ధాంతికమైనటువంటి పోరాటం ఉంది. దాన్నే మనం కోల్డ్ వార్ అంటాం. హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ద నాజీ పార్టీ? నాజీ పార్టీ నాయకుడు ఎవడు? ముస్సోలినీ, హిట్లర్, ఫ్రాంకో, లెనిన్. సో ఆన్సర్ ఈస్ హిట్లర్. నాజీ పార్టీ హిట్లర్. మరి అడాల్ఫ్ హిట్లర్ ఏం చేసిండు ఇక్కడ? జర్మనీ లోపల నాజీ పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చి నియంతగా మారిండు. నెంబర్ 43 తీసుకుంటే ది స్లోగన్ గివ్ మీ బ్లడ్ అండ్ ఐ షల్ గివ్ యూ ఫ్రీడమ్ వాజ్ గివెన్ బై. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తానని అన్నది ఎవరు? భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈజ్ సుభాష్ చంద్రబోస్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో స్వాతంత్ర పోరాటంలో భాగంగా ప్రజల్ని లోపల ఉత్తేజం నింపడానికి కొరకు ఈ నినాదం ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 44 తీసుకుంటే 2019 ముందుకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండేది? విచ్ స్టేట్ ఇన్ ఇండియా హైజ్ సెపరేట్ కాన్స్టిట్యూషన్ బిఫోర్ 2019? పంజాబ్, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, నాగాలాండ్. సో ద ఆన్సర్ ఈస్ కాశ్మీర్, జమ్మూ అండ్ కాశ్మీర్. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఆర్టికల్ 370
ప్రకారం దానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండేది. 2019 లోపట ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఇది లేకుండా పోయింది. క్వశ్చన్ నెంబర్ 45 తీసుకుంటే ఓటర్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 15th ఆగస్టు, 26 జనవరి, 25th జనవరి, 2nd అక్టోబర్. సో జనవరి 25th జనవరి రోజు మన ఓటర్ల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి 1950 జనవరి 25 ఎన్నికల సంఘం అనేది ఏర్పడ్డది. జనవరి 25th రోజు 1950 రోజు. అందుకని మనం ఓటర్ లోపల అవగాహన పెంచడానికి కొరకు ప్రతి ఏటా ఈ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. సో ఎందుకు జరుపుకుంటున్నారని కూడా అడగడం జరుగుతుంది. ఏ సంవత్సరంలో అడగడం జరుగుతుంది. ఇవన్నీ చూడండి. వాట్ ఈజ్ నోటా? నోటా అంటే ఏమిటి? నన్ ఆఫ్ ది అబోవ్, నేషనల్ ఆన్లైన్ టెస్టింగ్ ఏజెన్సీ, న్యూ ఆఫీస్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, నోట్ ఆన్ టీచింగ్ ఎయిడ్. సో ఆన్సర్ ఈస్ నన్ ఆఫ్ ది అబోవ్. పైన పేర్కొన్న ఎవరు కాదు అన్నట్టు. సో ఏ అభ్యర్థి నచ్చకపోతే తన ఓటు అసమ్మతిని తెలియజేయడానికి బటన్ వినియోగించడం జరుగుతుంది. 47 తీసుకుంటే భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి? ది ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా వర్ హెల్డ్ ఇన్ 1947-48, 1950-51, 1951-52, 1955-56. So the answer is 1951-52. ఇక్కడ దేశంలో మొట్టమొదటిసారి వయోజన ఓటు హక్కు ద్వారా లోక్సభకు మరియు రాష్ట్ర అసెంబ్లీలకు 1951 అక్టోబర్ నుంచి 1952 ఫిబ్రవరి వరకు ఎన్నికలు జరిగినాయి. గుర్తుపెట్టుకోండి. 48 తీసుకుంటే 1917 రష్యా విప్లవ నాయకుడు ఎవరు? ది లీడర్ ఆఫ్ ద రష్యన్ రెవల్యూషన్ ఆఫ్ 1917 వాజ్ స్టాలిన్, లెనిన్, నికోలస్ టు గోర్బచేవ్. స్టాలిన్, లెనిన్, నికోలస్, గోర్బచేవ్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ లెనిన్, బి లెనిన్. ఇక్కడ రష్యా లోపల బోల్షివిక్ పార్టీకి అంటే బోల్షివిక్ పార్టీ నాయకత్వం లోపల ఈ విప్లవం వచ్చింది. దానికి నాయకత్వం వహించి ప్రపంచంలోని మొదటి సోషలిస్టు ప్రభుత్వాన్ని లెనిన్ స్థాపించడం జరిగింది. నెంబర్ 49 తీసుకుంటే నానాజాతి సమితి యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? టు స్టార్ట్ ఏ వార్, మరి టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్, టు సపోర్ట్ కాలనైజేషన్, టు కంట్రోల్ ట్రేడ్. సో ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ నేను చూడగానే తెలిసిపోతుంది. ఆన్సర్ ఈస్ బి. అంతర్జాతీయ శాంతిని పెంపొందించడం దీని యొక్క లక్ష్యము. అట్లే దేశాల మధ్య తగాదాలను శాంతియుతంగా పరిష్కరించడం, యుద్ధాలను నివారించడం, ఇవన్నీ చేసింది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత. అది భారత యూనియన్ అధిపతి ఎవరు? హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఇండియన్ యూనియన్? ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, చీఫ్ జస్టిస్, స్పీకర్. ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఈస్ ప్రెసిడెంట్. ఎవరు ఇక్కడ? ప్రెసిడెంట్, రాష్ట్రపతి. అంటే రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిని దేశ ప్రథమ పౌరుడు అంటారు. మరియు కేంద్ర కార్యనిర్వహణ శాఖకు రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతి. అంటే కేంద్ర కార్యనిర్వాహక శాఖకు రాజ్యాంగబద్ధమైనటువంటి అధిపతి ఎవరని అడగచ్చు. దేశ ప్రథమ పౌరుడు ఎవరు అని అడగచ్చు. సో ఈ విధంగా భారత యూనియన్ అధిపతి అని కూడా అడగచ్చు. సో ఇవి మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి. సో దీంతో ఇంకొక ఈరోజు తీసుకొచ్చేటువంటి ఇంకొక నెక్స్ట్ వీడియో లోపల 10th క్లాస్కి సంబంధించినటువంటి మిగిలిన లెసన్లు 17 నుంచి 21 వరకు కూడా కంప్లీట్ చేద్దాం. ఇది మనం సాయంత్రం మీరు చూడండి. సో తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా 9th క్లాస్లో పార్ట్ 2 మిగిలిపోయినటువంటి పార్ట్ 2 మీద కూడా రేపు కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత మళ్ళీ ఓవరాల్గా కొన్ని చాప్టర్లు తీసుకుంటూ మిగిలిపోయినటువంటి అన్ని బిట్లను కంప్లీట్ చేద్దాం. సో దీంతో తప్పకుండా మనకు సోషల్ సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్ లోపల ఖచ్చితంగా హైయెస్ట్ స్కోర్ సాధించవచ్చు. సో ఇది మీకు ఉపయోగపడ్డట్లయితే తప్పకుండా
లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మనం ఇంత కష్టపడి తయారు చేసినందుకు ఎక్కువ మందికి యూజ్ అవుతే అందరికీ హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.